హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు అడవి పువ్వుల నుంచి ఇంకొక కథను నేర్చుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కథలోనికి వెళ్ళిపోదాం. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసిన దేవా, మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మేము వినబోతున్న కథ ద్వారా మీరు మా జీవితంలోనికి ఎలాంటి సత్యాన్ని వినిపించబోతున్నారు, ఎలాంటి విషయంలో మమ్మల్ని బలపరచబోతున్నారు. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బహుగా మీ కృపలో, మీ చిత్తంలో ఉంచుకోమని బ్రతిమాలుకుంటూ, ప్రభా మా కనుదృష్టి లోకం వైపును, చెడు వాటి వైపును వెళ్లకుండా ఉండడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ, మా అందరి ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈరోజు వినబోతున్న కథ అడవి పువ్వుల నుంచి కాకుల ద్వారా సహాయం. ఈ కథ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? మనం బైబిల్లో చదువుకున్న ఏలియాకి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించడం కదా. ఇది కూడా అలాంటిదే. చాలా చిన్న కథ, చాలా చిన్న సందేశం, చాలా చిన్న శుభవార్త ఇందులో మన కోసం దేవుడు దాచించాడు. అయితే కాకుల ద్వారా సహాయం, ఎవరికి సహాయం దొరికింది, ఎవరికి కాకులు సహాయం చేశారు అనేది మనం ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక ఊర్లో విద్యాధర్ అనే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు 10th చదువుకుంటున్నాడు అనమాట. అంటే 10వ తరగతి చదువుకుంటున్నాడు. ఆ బాబుకి స్కూల్కి వెళ్ళి రావడానికి వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి ఒక సైకిల్ కొనిచ్చిందనమాట. సింగిల్ మదర్, అంటే ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే పెంచుకుంటున్నారు విద్యాధర్ని. సో కష్టపడి తను ఏ పని చేస్తున్నారో, మరి మిషన్ కుడుతున్నారో, ఏం చేస్తున్నారో కానీ ఆ డబ్బులంతా దాచిపెట్టి విద్యాధర్కి ఒక సైకిల్ కొనిచ్చారు. సో ప్రతిరోజు స్కూల్కి ఆ సైకిల్ మీదే వెళ్ళొచ్చేవాడు అనమాట విద్యాధర్. అయితే ఒకరోజు ఏమైందంటే, స్కూల్ నుండి వచ్చిన తర్వాత సైకిల్ని పార్క్ చేసేసాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు, కాళ్ళు కడిగేసుకున్నాడు. అమ్మ నాకు ఏమన్నా పెట్టు, ఆకలేస్తున్నాను అన్నాడు. ఫుడ్ తిన్నాడు కూడా. అంతా అయిపోయింది, హోంవర్క్స్ రాసుకుంటున్నాడు. సడన్గా గుర్తొచ్చింది, అరే నేను సైకిల్ పార్క్ చేశాను కానీ కీ వేసానో లేదో అని డౌట్ వచ్చిందనమాట. వెళ్ళి చూశాడు సైకిల్ దగ్గరికి. సైకిల్ దగ్గర అయితే కీ లేదు. ఇంట్లో అంతా వెతికాడు, స్కూల్ బ్యాగ్లో వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి తాళం వేశాడో వేయలేదో గుర్తులేదు. ఒకవేళ వేస్తే కనుక తాళపు చెవి ఎక్కడ పెట్టాడో కూడా గుర్తులేదు, మర్చిపోయాడు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదన్నమాట. ఆ సైకిల్ చాలా కొత్తది, చెప్పాను కదా అమ్మ కొనిచ్చిందని. అది తాళం కూడా కొత్తదనమాట. సైకిల్ కొత్తదంటే ఆబ్వియస్గా సైకిల్లో ఉన్న ప్రతి పార్ట్ కొత్తగానే ఉంటుంది కదా. అది కొత్త సైకిల్, కొత్త తాళం అయినందున దాన్ని పగలగొట్టి తొక్కడానికి ఇష్టపడలేదన్నమాట. పాపం నెక్స్ట్ డే నుంచి స్కూల్కి నడిచే వెళ్తున్నాడు, నడిచే వస్తున్నాడు. సైకిల్ మాత్రం ఇంట్లో అలా ఖాళీగా ఉంటుందన్నమాట. అయితే ఏం చేయాలి అని చెప్పి ఎలా సైకిల్ తాళం ఎక్కడుంది అని బాధపడుతూ విచారంగా ఉన్నాడు. అయితే విద్యాధర్ యొక్క తల్లి, ఆ తల్లికి మదర్ కూడా ఉన్నారంటే విద్యాధర్ యొక్క మదర్, అమ్మమ్మ ఇద్దరు చాలా ప్రార్థనాపరులు అనమాట. ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఈ విద్యాధర్ విచారంగా ఉండడం చూసి, సాడ్గా ఉండడం చూసి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ వంతుగా, వాళ్ళ క్రియారూపకంగా వాళ్ళు కూడా వెతికారు పాపం తాళం కోసం, కానీ ఎక్కడా కనబడలేదు. తర్వాత ఇంకా వాళ్ళ ప్రార్థనా పరులు కదా, వాళ్ళ చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఏంటి? ప్రార్థన. వెంటనే మోకాళ్ళు వేసి వాళ్ళిద్దరూ, ప్రవ్వా మా చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళడానికి మేము సైకిల్ని ఏర్పాటు చేసి ఉన్నాము, తన తెలిసి తెలియక తాళాన్ని పోగొట్టుకున్నాడో ఎక్కడో పెట్టి మర్చిపోయాడో మాకైతే తెలియదు ప్రవ్వా. ఆ బిడ్డకి స్కూల్కి వెళ్ళి రావడానికి కష్టంగా ఉంది, నీ చిత్తమైతే తాళాన్ని చూపించు, ఆ తాళం ఎక్కడుందో చూపించు అని చెప్పి ప్రభువుని వేడుకున్నారనమాట. నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవుడువు కదా, మా ప్రార్థన ఆలకిస్తావు కదా అని ప్రార్థన చేసి వేడుకున్నారు. విద్యాధర్కి కూడా అదే చెప్పారు, నాన్న మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా, ఖచ్చితంగా మా ప్రార్థన వింటాడు, ఏదో ఒక రోజు సమాధానం వస్తుంది, నువ్వు విచారంగా ఉండక, ఇంకా నీకు సైకిల్కి తాళం దొరికేసినట్టే అని చెప్పారనమాట అమ్మమ్మ. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగిందంటే, ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్రహారీ గోడ మీద వాలింది. అయితే అది వాలి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని నోట్లో వాళ్ళకి కనిపించకుండా పోయిన తాళపు చెవి ఉంది ఆ కాకి నోట్లో.
ఆ కాకి వాలింది, దాన్ని వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ముందు వదిలేసి పైకి ఎగిరిపోయింది. వాళ్ళు ఇంకా వాళ్ళ ఆశ్చర్యానికి అంతు లేదనమాట. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, చాలా దేవుణ్ణి స్తుతించారు. ఎంత చిన్న సన్నివేశం, చిన్న విషయమే కదా, కానీ దేవుడు చిన్న చిన్ని ప్రార్థనలు కూడా, అది ఎలాంటి విషయమైనా మనం నిస్వార్థంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే విలువైన ప్రార్థనలు చేస్తామో, ఉపయోగకరమైన ప్రార్థనలు చేస్తామో, ముఖ్యంగా సంఘంగా కూడి 2-3 కూడి ఎక్కడైతే ఒక విషయం మీద ప్రార్థిస్తామో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తాము. అలాగే ఏలియాకు కూడా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు కదా దేవుడు. పాపం ఏలియా గారు, మనకి ఈ కథ తెలిసిందే కదా, 2వ రాజుల గ్రంథంలోనూ 1వ రాజుల గ్రంథంలోనూ మనం దీన్ని చదువుకుంటాం. ఏలియా గారు అహాబ్కి జెజబెల్కి భయపడి ఎక్కడికో పారిపోయి దాక్కుంటారు కదా. అక్కడ ఆయన తిండి లేక, నిద్ర లేక, సరైన వాతావరణ పరిస్థితులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయన చాలా బలహీన పడిపోయి ఉంటారు. కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని ఆయనకి పంపించి ఆయన ఆకలిని తీర్చారు. అలాగే మన అవసరతలను తీర్చడానికి కూడా కాకుల్నే కానీ ఎలాంటి వాటినైనా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటారు. అది ఈ విద్యాధర వాళ్ళ పేరెంట్స్ గ్రహించారు, వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రహించి దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. మనం కూడా అలానే గ్రహించుకోవాలి. నిస్వార్థంగా విశ్వాసంతో ప్రార్థించాలి. ఖచ్చితంగా మనం అది పొందుకుంటామనే నమ్మకం ఉంచాలి. దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తారని విశ్వసించాలి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన జీవితంలో రుచి చూస్తాం. అనుకోవచ్చు, సైకిలే కదా, పోతే ఇంకో సైకిల్ కొనుక్కోవచ్చు, దానికి అంత పెద్ద విశేషము ఉంది, ఇట్లా మనం చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ విద్యాధర ఉన్న స్థితి, వాళ్ళ తల్లి ఉన్న స్థితి, వాళ్ళ అమ్మమ్మ ఉన్న స్థితి దేవుడు ఎరుగుతాడు. పక్షపాతి కాదు కదా, అన్యాయస్తుడు కాదు కదా. అలాంటిది మనకి సువార్తల్లో ఉంటుంది కదా, ఒక న్యాయవాది దగ్గరికి ఒక పేద విధవరాలు న్యాయం చేయమని రోజు వెళ్తూనే ఉందన్నమాట. ఒక జడ్జి దగ్గరికి. ఆయనేమో విసుక్కుంటూనే ఉన్నాడు, ఎందుకు వచ్చి రోజు నా బుర్ర తింటున్నావు, ఎందుకు వచ్చి రోజు నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి అంటూనే ఉన్నాడు. కానీ ఈమె మాత్రం వెళ్ళి, అయ్యా సహాయం చేయండి అయ్యా, నాకు మీరే కదా దిక్కయ్యా, మీరు న్యాయం చేస్తారు కదయ్యా, నా పట్ల న్యాయం చేయండి అయ్యా అని ఆమె రోజు వేడుకుంటూనే ఉంది, రోజు వెళ్తూనే ఉంది. ఆయన ఎంత విసుక్కున్నా, చీయన్నా, తోసేసినా వెళ్తూనే ఉంది. అలాంటి ఆ న్యాయాధిపతికి ఈమె ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు జాలేసిందనమాట. పోన్లే ఒకరు చేసేద్దాం, ఇంతగా తాపత్రయపడుతుంది కదా, ప్రాధేయపడుతుంది కదా, చేసేద్దామని చెప్పి ఆ రోజు సరే అమ్మ, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను, నీకు సహాయం చేస్తాను అని అన్నారు. అంత కఠినాత్ముడైన న్యాయాధిపతే వెంటనే కరిగింది అతని హృదయం. ఎన్నిసార్లు రప్పించుకున్నాడో, ఎన్నిసార్లు అడిగిపించుకున్నాడో కదా. అలాంటి కఠినాత్ముడైన ఆ న్యాయాధిపతి మనసే కరిగింది. మరి మన యేసయ్య కఠినాత్ముడా, కరుణామయుడు కదా. మరి మన యేసయ్యని మనల్ని ఎదురు చూపిస్తాడా ఎక్కువసార్లు? ఇన్నిసార్లు తెప్పించుకుంటాడా, విసుక్కుంటాడా, కసురుకుంటాడా? లేదు, మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. సరైన రీతిలో, సరైన సమయంలో ఖచ్చితంగా జవాబిస్తాడు. అలాగే ఇక్కడ విద్యాధర తల్లికి ఆ జవాబు దొరికింది. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటాం కదా, మీకు ఆవగింజంతో విశ్వాసం ఉండి నీడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయంగా మీతో చెబుతున్నానని వారితో అనను. ఎవరితో అన్నారు? శిష్యులతో అన్నారు. ఇక్కడ శిష్యులు ఏం చేశారు? ఒక చాంద్ర రోగం గలవ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి చాలా హెల్త్ బాగాలేదనమాట. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి యేసయ్య డిసైపుల్స్ దగ్గర తీసుకొచ్చి, ప్లీజ్ హీల్ చేయరా, మా బాబు చాలా సఫర్ అవుతున్నాడు అని చెప్పారు. అయితే వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ హీల్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకోలేదన్నమాట. అంటే వచ్చారు చేద్దాం అన్నట్టు ఉన్నారు కానీ వాళ్ళ పెయిన్ని ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు యేసయ్య మనం భూమి మీద పడే సఫరింగ్ అంతటిని యేసయ్య 100 రెట్లు ఎక్కువ అనుభవించేశారు. సో మనం ఏ సమస్యతో వెళ్ళినా ఆయనకి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు శిష్యులు అలా కాదనమాట. అది వాళ్ళకు ఒక టాస్క్, అది కంప్లీట్ చేసేస్తే చాలు. అంతేకాని నిజంగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ కానీ, ఆ బాబు పడుతున్న బాధను కానీ వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు.
విశ్వాసం కూడా ఉంచలేకపోతున్నారు. ఎట్లయినా హీల్ అవుతుంది, అవుతుందా అవ్వదా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప అవుతుంది, మనం హీల్ చేయగలం, మనకు ఆ శక్తి ఉందని వాళ్ళు విశ్వసించలేకపోయారు. అప్పుడు యేసయ్య అన్నారనమాట, మీరు కొంచెం ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందండి మస్టర్డ్ సీడ్, దానంత విశ్వాసం ఉంచిన ఎడల మీరు ఈ కొండని చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది, మీకు ఏది అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని శిష్యులకి చెప్పారనమాట. సో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ ఇబ్బంది నుండి తప్పించును, ఆ పరిస్థితి నుండి తప్పించును. ఇలా మనం చాలా సాక్ష్యాలు విన్నాం కదా. విశ్వాసం అనేది మనలో ఉండాలి. విద్యాధర్ వాళ్ళ మదర్ విశ్వసించారు, విశ్వాసంతో ప్రార్థించారు, దాని యొక్క ఫలితాన్ని రుచి చూశారు. మనం పాడుకుంటాం కదా, ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది, నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే, తీసే అవిశ్వాసం నాలో విశ్వాసమే, డే 1 లెసన్ ఇదే నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా, అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. తోమగారి గురించి కూడా మనకు తెలుసు కదా. అందరూ యేసయ్య లేచారు అని చెప్తుంటే నేను నమ్మను, ఆయన నా ముందుకు రావాలి, ఆయన చేతిలో శీలల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని తోమగారు తెగేసి చెప్పేశారనమాట. అప్పుడు యేసయ్య వచ్చి అంటారు తోమగారితో, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్న మనం ఎవ్వరం యేసయ్యని పర్సనల్గా పర్సన్ చూడలేదు కదా, కానీ ఆయన పట్ల జరిగిందంతా మనం విశ్వసిస్తున్నాం. ఆయన మన కోసం వచ్చారని, ఈ భూమి మీద మన కోసం రక్తాన్ని చిందించారని, మనల్ని కాపాడారని, మనల్ని ప్రేమించారని, మనల్ని రక్షించారని, తన రక్తం అనే క్రయధనంతో మనల్ని కొనుక్కున్నారని మనం విశ్వసిస్తున్నాం. సో యేసు ఉంటే అన్నీ సాధ్యమే. మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇదే మనకి డే 1 లెసన్. ఇది ఎప్పుడు మనకి లెసన్లానే ఉండాలి, మనం మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ లెసన్ అన్నమాట. సో అదే రీతిగా మనకు కూడా దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు. అది పొందుకోవాలనే విశ్వాసం మనలో ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ చిన్న కథ ద్వారా మీరు మాకు నేర్పించిన ఈ గొప్ప పాఠానికే మీకు అనేక వందనములు. ప్రభువా, మాలో కూడా ఆవగింజంత విశ్వాసాన్ని పెట్టండి యేసయ్య. నిజంగా మీలో విశ్వాసంగా ఉండాలని ఆశపడుతున్నాము. సహాయం చేయండి, మీ కృప చూపించండి, మీలో ఎదిగించండి, మీలో వాడుకోండి. మీరు మాతో ఉండి మమ్మల్ని రక్షించమని వేడుకుంటూ మా అందరి ఈ ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి. కాకుల ద్వారా సహాయం చేసిన దేవుడు మనకు కూడా ఏదో ఒక రకంగా ఎవరి ద్వారానైనా సహాయం చేస్తారు. కేవలం మనం వేచి ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, కనిపెట్టాలి. అందరికీ థ్యాంక్స్ అండి.